నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో జూన్ 12, 2024 సంవత్సరంలో మనం చూసుకుంటే గత ఏడాది జూన్ 12వ తేదీ భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో దాదాపు 46 నుంచి 47 మంది భారతీయులు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు కువైట్ క్యాబినెట్, కువైట్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ లోని ఆల్ మంగాఫ్ ప్రాంతంలో అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి 2024 మంత్రివర్గ తీర్మానం నెంబర్ 329 ప్రకారం ఏర్పాటైన దర్యాప్తు కమిటీ తన యొక్క రిపోర్టునైతే పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత, అక్కడికి వెళ్లి పరిశీలించిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఖలీద్ ఆల్ దాకర్ గారు విచారణకు సంబంధించి కువైట్ మున్సిపాలిటీ స్పందించింది. ఇంజనీరింగ్ ఆడిట్ అండ్ ఫాలోఅప్ డిపార్ట్మెంట్ ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన జరిగిందని చెప్పేసి మున్సిపాలిటీ తన యొక్క ప్రతిస్పందనగా ఇది పేర్కొంది. అలాగే కువైట్ లోని సైట్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ మరియు 6 రిపీటెడ్ ఫ్లోర్లు మరియు రూఫ్ టాప్ తో కూడిన అపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తనిఖీ చేశాము. యజమాని ఇప్పటికే దీనికి సంబంధించిన ఉల్లంఘనలను పరిష్కరించారని చెప్పి, అలాగే మంగాఫ్ లోని ఎన్బిటిసి కంపెనీకి చెందిన ఈ యొక్క అపార్ట్మెంట్ లో మనం చూసుకుంటే 196 మంది అయితే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నివాసం ఉంటూ ఉన్నారు. అలాగే దర్యాప్తులో మనకు తేలింది ఏంటంటే కానీ కువైట్ మున్సిపాలిటీ ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి ఉల్లంఘనలను మేము నిర్ధారించలేదని చెప్పేసి తన యొక్క రిపోర్టులో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మంగాఫ్ అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెప్పేసి, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి దర్యాప్తు కమిటీ వెల్లడించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ యొక్క అగ్ని ప్రమాదం వెనక ఎవరూ లేరని చెప్పేసి, ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి, ప్రమాదవశాత్తు జరగడంతో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ, అలాగే అక్కడ సెల్లార్ ఏదైతే సిర్దాప్ ఏదైతే ఉందో అక్కడ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువ సంఖ్యలో నిల్వ ఉంచడం వల్ల ఇంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్లు అంత పెద్ద సంఖ్యలో నిల్వ ఉంచుకుంటే కానీ ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగేది కాదు. దీన్ని బేస్ చేసుకొని కంపెనీ పైన ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఎటువంటి ఉల్లంఘనలు మేము కనుగొనలేదని చెప్పేసి దర్యాప్తు కమిటీ తెలిపింది. నిజంగా 50 మంది ప్రాణాలు అన్యాయంగా పోయాయి. అలాగే ఎన్బిటిసి కంపెనీ కూడా ఆ యొక్క కుటుంబాలను ఆదుకున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ప్రస్తుతానికి మనం చూసుకుంటే దర్యాప్తు కమిటీ యొక్క కేసును మరింత లోతుగా పరిశీలించి తన యొక్క రిపోర్టునైతే కువైట్ కేబినెట్ కు సమర్పించాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.